ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆంధ్ర క్రికెట్ లీగ్ తరహాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి చిత్తూరు ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ విజయ్ తెలిపారు. తిరుపతిలోని ఆయన నివాసం వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రికెట్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్న ఐపీఎల్లో ఎలాగైనా ఆడాలని ప్రతి క్రీడాకారుడు కోరుకుంటారు. ఇండియన్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే ఐపీఎల్లో సత్తా చాటితే ఎంపిక అవడం ఖాయమని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ సరైన సదుపాయాలు లేక టాలెంట్ ఉన్నప్పటికీ చాలా మంది క్రీడాకారులు రాణించలేకపోతున్నారని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులకు ఆ అవకాశాలు తక్కువగా ఉందని, ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో టర్ఫ్ పిచ్చులు లేనందువలన పిల్లల ఎదుగుదల తగ్గిపోతోందని, ఈ కారణంతో క్రీడాకారులకు పెద్దగా అవకాశాలు రాకుండా పోతున్నాయని తెలిపారు. ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యలో మనము ఐపీఎల్ చూస్తున్నాం, అదేవిధంగా ఏపీఎల్ అనే ఒకటి వచ్చింది, ఏపీఎల్ చూస్తున్నాం. ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేయాలంటే మన ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు కూడా అవకాశాలు కావాలి. అలాంటి అవకాశాలు కావాలంటే ఏ విధమైన అడుగులు వేస్తే ప్రతి ఒక్కరికి ఏపీఎల్లో కానివ్వండి, ఐపీఎల్లో కానివ్వండి అవకాశాలు రావాలంటే ఏ విధమైన స్టెప్ వేయాలని ఆలోచించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్తో పాటు ఎవరైతే సీనియర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్స్ సహకారం తీసుకొని ఈ యొక్క సిపిఎల్ చిత్తూరు ప్రీమియర్ లీగ్ అనే లీగ్ని మొదలుపెట్టాము. ఇది ఫేజ్ 1. ఈ యొక్క దీని ముఖ్య ఉద్దేశం మన జిల్లా నుంచి కూడా ఐపీఎల్కి ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎవరన్నా ఇండియా ఆడాలంటే ఐపీఎల్ అనేది ఈ మధ్య షార్ట్ కట్ అయిపోయింది. ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్గా ఇండియా ఆడే అవకాశాలు చాలా ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రతి ప్లేయర్కి ఏ విధమైన టోర్నమెంట్స్ జరిపితే అటువంటి వాటిల్లో అవకాశం వస్తుంది అనే దీని మీద చర్చ జరిగి ఫైనల్గా ఈ యొక్క చిత్తూరు ప్రీమియర్ లీగ్ ఫేజ్ 1 అనేది స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాం. ఈ యొక్క చిత్తూరు ప్రీమియర్ లీగ్ అనే ఈ లీగ్ని మేము ఈ నెల 18వ తారీఖు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించాము. మన ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో మొత్తం 5 టీముల్ని తీస్తున్నాము. ఇవి ఫ్రాంచైజీ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మీలాగే ఎంతో పాత్రికేయులు కానీ రిపోర్టర్లు కానీ మీరందరూ కూడా సర్వీస్ చేస్తూ మీరు కూడా క్రికెట్ మీద మక్కువతో అప్పుడప్పుడు మీరు క్రికెట్ని ఎంకరేజ్ చేస్తుంటారు, మీరు కూడా ఆడుతూ ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి వాటిల్లో అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో, ఈ చిత్తూరు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 17 సంవత్సరాల పైన నుంచి 35 సంవత్సరాల వారి వరకు అవకాశం ఉంటుంది. ఈ యొక్క టోర్నమెంట్కి బిడ్డింగ్స్ కూడా పిలుస్తున్నాము. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా ప్లేయర్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతామని చెప్పి చాలామంది కార్పొరేట్ కంపెనీస్తో పాటు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయితే పిల్లలకి ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో ఐపీఎల్ తరహాలో వాళ్ళకు కూడా, అంటే ఊరికే ఆడి టైంపాస్కి ఆడి వెళ్ళిపోకుండా వాళ్ళకు కూడా కొంత డబ్బుల్ని, అంటే వాళ్ళకి ఆడినందుకు కష్టపడి వాళ్ళకి రియంబర్స్మెంట్ ఫీజు ఇస్తారు. ఈ ఫీజు అంతా కూడా ఇటువంటి కార్పొరేట్ కంపెనీస్ ద్వారా వాళ్ళు ఇచ్చే ఫండ్ ద్వారా పిల్లలకి కూడా అందుతుంది. అదే కాకుండా ఈ యొక్క మ్యాచ్లు అన్నీ కూడా లైవ్ మ్యాచెస్ ఉంటాయి. 6 కెమెరాస్తో ఏదైతే మనం అంతర్జాతీయ స్థాయిలాగా కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆడే పిల్లలందరినీ కూడా మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలి. వీళ్ళని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెటర్, పెద్ద క్రికెటర్ల కాడి నుంచి చిన్న క్రికెటర్స్ వరకు వీళ్ళ ఎక్స్పోజర్ని మనం లైవ్ ద్వారా చూపించాలని నిర్ణయించి ఫస్ట్ టైం 6 కెమెరాస్తో మన ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో లైవ్ ఇస్తున్నాము. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, చక్కగా ఆడే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే వాళ్ళ క్రీడను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో, చాలామంది చూస్తున్నారనే భావనలో వాళ్ళ గేమ్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము.